ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. మారుతి అనుగ్రహం ప్రారంభః. శోభకృతనామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం హేమంత ఋతౌ మార్గశిరమాసం బహుళ పంచమి తిథి బహుళ షష్ఠి పంచమి కాదు షష్ఠి బహుళ షష్ఠి తిథి షష్ఠి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. మంగళవారం పుబ్బా నక్షత్రం ఉదయం 9:55 వరకు ఉంది. తదుపరి ఉత్తరా నక్షత్రం వర్జం సాయంత్రం 5:53 నుంచి రాత్రి 7:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. ఈరోజు రాహుకాలం చాలా పవర్ఫుల్. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసము బహుళ షష్ఠి తిథి ఇవాళ. అంటే మీకు ఈ జనవరి 2వ తారీఖు 2024 నూతన ఆంగ్ల సంవత్సరం ఈరోజున్న షష్ఠి మంగళవారం అనేది చాలా విశేషమైన పర్వదినం మనకు. అలాగే ఈ నెలలో ఈ 2వ తారీఖు షష్ఠి తిథి రావటం అనేది చాలా 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 విశేషమైనటువంటి ముహూర్తము అని చెప్పాలి. పిల్లల లేనటువంటి అంటే సంతాన సమస్య ఉన్నటువంటి వాళ్ళు, సంతాన దోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రాయశ్చిత్తం ఈ పరిహారాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ పరిహారము అంటే, సంతాన సమస్య ఉన్నవాళ్ళు అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, ఆయుర్వేదము, హోమియోపతి లేదా ఇంగ్లీష్ మెడిసిన్ ఇలా రకరకాల ప్రయత్నాలు ఏదో ఇంకో అంటే కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, సైన్స్ పరంగా కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా లేదా కొన్ని ప్రయత్నాల ద్వారా ఇలా అనేక ప్రయత్నాలు చేసి కూడా మేము విఫలమవుతున్నాము, సంతానం లేదని బాధపడితే ఈరోజు ఋషి వ్యాఖ్యము చెప్పబడినటువంటి మాట. ఈ రోజున ఎవరైతే ఈ పరిహారము ఎవరైతే ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరిస్తారో వారికి శుభ యోగము శుభ ఫలితం ఏర్పాటు అంటే శుభయోగం శుభ ఫలితం సంతానపరంగా కలుగుతుంది. ఏం చేయాలి ఇక్కడ? కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాయశ్చిత్తము యోగాన్ని ఇస్తుంది. అది అంతటి శుభయోగాన్ని అందజేసేది సంతానం లేనటువంటి వాళ్ళకు. ఈరోజు రాత్రి పడుకునే లోపు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి భార్య లేదా భర్త కొంచెం ఇది ఓపిక చేసుకొని చేయాలి. ఒకటి, ఈ పరిహారము తప్పకుండా భార్య కానీ భర్త కానీ చేస్తే సంతాన యోగం ఏర్పడుతుంది. 431 ప్రదక్షిణ చేయాలి. శివాలయంలో ఈశ్వరుడికి 431 ప్రదక్షిణ చేస్తే, పెద్దగురారు చెప్పేశా, 431 ప్రదక్షిణ చేస్తే తప్పకుండా సంతాన యోగము కలిగే మార్గము ఈశ్వర ప్రమథగణాలు మనకు అందిస్తాయి. అంటే కాలము, దైవము, సుబ్రహ్మణ్య స్వామి, ఈ ప్రమథగణాలు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర, భృంగీశ్వర, యమధ్వజ ఇత్యాది దేవతలు సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తాయి ఆ వధూవరులకు. కర్మ సిద్ధాంతం ప్రకారం సంతాన యోగము కలగడం, ఇద్దరు కలిస్తే సంతానం కలుగుతుంది అన్నది మనం ఒక ప్రత్యక్షంగా ఎలాగైతే మనము చూస్తున్నామో, ఫలానా రోజు ఫలానా జీవము గర్భంలోకి వెళ్ళి ఫలానా రోజు జననం పొందాలి అన్నది కర్మ సిద్ధాంతం చెప్తోంది. కావున ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా సంతాన దోషమున్న వాళ్ళు, ఎంతో కాలంగా సంతానపరమైనటువంటి సమస్యని పొందుతున్న వాళ్ళు ఈ పరిహారం చేయండి. దత్తార్పణమస్తు.
ముహూర్త బలం 2వ తారీఖు. ఈరోజు ముహూర్త బలం ఇవాళ సాయంత్రము రాహుకాల సమయంలో 3 నుంచి 4:30 మధ్యలో ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్ప 2 చిప్పలు ఉంటాయి కదా, 2 చిప్పల్లో కొబ్బరి నూనె పోసి నల్ల ఒత్తి ఒకటి, ఎరుపు రంగు ఒత్తి ఒకటి వేసి, ఒక దాంట్లో నల్ల ఒత్తి ఒక దాంట్లో ఎర్ర ఒత్తి వేసి నిండా కొబ్బరి నూనె పోసి ఆ 2 చిప్పల కింద 2 గ్లాసులు పెట్టండి. ఎందుకంటే అది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఆ 2 గ్లాసులు పెట్టి దానిపైన 2 కొబ్బరి చిప్పలు పెట్టి నిండా కొబ్బరి నూనె పోసి ఒక దాంట్లో నల్ల ఒత్తి ఒక దాంట్లో ఎర్ర ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ లక్ష్మీనారాయణ స్వరూపముగా దేవతలు ఆశీర్వచనాన్ని ప్రసాదించి ఆ ఇంట్లో, అది అద్దిల్లైనా సొంతిల్లైనా, ఆ ఇంట్లో నివసిస్తున్న యజమానులకు విశేష ధన లాభాన్ని ఖచ్చితంగా ఆ లక్ష్మీనారాయణ స్వరూపము అందజేస్తుంది. ఈ దీపారాధన ఆచరించండి. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం జనవరి 2వ తారీఖు. ఈరోజు అదృష్టమైశ్వర్యం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి ఆర్థిక సమస్యల్లోంచి, అప్పుల బాధల్లోంచి ఇప్పుడిప్పుడు కొద్దిగా బయట పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ పూర్తిగా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్థిక సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళల్లో ఈ 3 వర్గాల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మొత్తం ఆర్థిక సమస్యలపై బయటపడ్డ వాళ్ళు ఇక ముందు మనకు ఆ కష్టకాలం రాకుండా ఉండడానికి కొన్ని తీరుతున్నాయి, కొన్ని సెట్ అవుతున్నాయి అన్న వాళ్ళకు ఆ మొత్తము ఆర్థిక సమస్యలు పోవడానికి, అసలు ఆర్థిక సమస్యలు తీరలేదు కష్టాలు అనుభవిస్తున్నాం అన్న వాళ్ళకు వెంటనే ఆర్థిక సమస్యలు పోవడానికి ఈ అదృష్టమైశ్వర్యం ప్రతిరోజు నేను అందిస్తాను. ఇవాళ అదృష్టమైశ్వర్యం లక్ష్మీ అనుగ్రహం కోసము మీరు ఒక 1/2 కేజీ బెల్లము దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఒక 1/2 కేజీ బెల్లం దానం చేయండి. దానం చేశాక అక్కడే దేవాలయంలో కూర్చొని రామ అష్టోత్తర పారాయణ చేయండి. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీ యోగాన్ని ఆంజనేయ స్వామి మనకు ప్రసాదిస్తాడు. ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. జనవరి 2వ తారీఖు కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం శం షణ్ముఖేశ్వరాయ నమః. ఓం శ్రీం శం షణ్ముఖేశ్వరాయ నమః. ఓం శ్రీం శం షణ్ముఖేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ఈరోజు 18 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపం చేస్తే సంపూర్ణ రాజయోగము, రాజయోగం అంటే డబ్బు, రాజయోగం అంటే ఆరోగ్యం, రాజయోగం అంటే మంచి ఇల్లు, రాజయోగం అంటే భార్య, పిల్లలు, తండ్రి, తల్లి, ఇలా అందరితో ఆనందంగా ఉండడం. కాబట్టి అది మనందరికీ కావాలి. తప్పకుండా ఈరోజు ఈ మంత్ర జపాన్ని చేసుకుందాం. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు
తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.